ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ సాయి సచ్చరిత్రని చాలాసార్లు నేను పారాయణం చేశాను. రికార్డింగ్ మాత్రం విశ్లేషణ చేస్తూ, అంటే మనమ్మ గారి సచ్చరిత్రని ఓవీలను విశ్లేషణ చేస్తూ, దాని మీద సత్సంగం చేస్తూ, మొత్తం మనమ్మ గారి చేత ట్రాన్స్లేట్ చేయబడినటువంటి ఓవి టు ఓవి గ్రంథం అంతా కూడా దాదాపు ఒక 2 సంవత్సరాలు పట్టింది అనుకున్నాను. మొత్తం పూర్తి చేయడం జరిగింది, ఒక్కరోజు కూడా విరామం లేకుండా. అదొక యజ్ఞంలా సాగింది బాబా అనుగ్రహంతో. అలా ఇప్పుడు చేయలేకపోతున్నాను, చేయాలని అనుకున్నా కానీ. అలాగే ప్రతినారాయణ గ్రంథాన్ని ఒక 40 అధ్యాయాల పైన విశ్లేషణ చేశాను. కేవలం పారాయణం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది కాబట్టి నాకు సాయినాథుల వారు అనుగ్రహించినటువంటి సామర్థ్యాన్ని అనుసరించి నేను ఆనందిస్తూ పారాయణం చేస్తూ మిమ్మల్ని ఆనందింపచేసే ప్రయత్నం చేయాలని ఒక సంకల్పం కలిగింది. మామూలుగా నేను కనిపిస్తూ పారాయణం చేయాలంటే కష్టం, ఎందుకంటే పారాయణం చేసేటప్పుడు తల కిందికి వంచాల్సి వస్తుంది, అది బాగుండదు. అలాగే రికార్డింగ్ క్వాలిటీ కూడా ఇలా మైకు నోటి దగ్గర పెట్టుకొని చెప్పేదానికిను, మైకు బటన్కి చొక్కాకు తగిలించుకొని చెప్పేదానికి చాలా తేడా కనిపిస్తుంది. ఆ రకంగా చూసినా కానీ ఇలా సాయినాథుల వారి దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ పారాయణం కొనసాగించటం మీకు నాకు ఆనందదాయకమని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు గురువారం, మొదటి అధ్యాయాన్ని పారాయణం చేసే ప్రయత్నం చేస్తాను. మొదటి అధ్యాయానికంటే ముందు ఉపోద్ఘాతమే మనం పారాయణం చేసుకోవాలి గురువారం కాబట్టి. ఉపోద్ఘాతం నుంచే నేను పారాయణాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలామంది, ఎంతోమంది మహాత్ములు తమ అమృతమయమైనటువంటి గాత్రంతో శ్రీ సాయి సచ్చరిత్రను పారాయణ చేసిన మహానుభావులు ఉన్నారు. మరి ఇంతమంది గాత్రదానం చేసి సచ్చరిత్రను వినిపించిన వారు ఉండగా మళ్ళీ మీదెందుకండి సాయిదాస్ గారు అంటే, హేమాడ్ పంత్ గారు చెప్పారు కదా, సాయినాథుల వారి జీవిత చరిత్ర అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఎవరైనా అందులో మునిగి వారికి దొరికిన జ్ఞానరత్నాలను వెలికి తీసి అందరికీ పంచవచ్చు అని. నేను ఇందులో జ్ఞానరత్నాలు పంచే ప్రయత్నం ఏమీ చెయ్యనని అనుకుంటున్నాను, ఎందుకంటే నా బుద్ధి మంచిది కాదు. ఏదన్నా మంచి విషయం దొరికినప్పుడు విశ్లేషణకి వెళ్ళిపోతుంది, కానీ 99.9 వరకు విశ్లేషణ జోలికి వెళ్ళను. ఎందుకంటే విశ్లేషణ జోలికి వెళ్తే అది ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. అందుకని కేవలం పారాయణ, ఇది పనులు చేసుకుంటూ శ్రవణం చేసే అవకాశం ఉన్న ఒక సాధన కాబట్టి కేవలం పారాయణ. ఆ కేవల పారాయణని సాయినాథుల వారు నా గొంతులో ప్రవేశించి ఏమైనా ఒక విశిష్టమైనటువంటి విధానంలో పారాయణం చేస్తారా అనేది పరిశీలించుకుంటూ ఈ ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ సాయి సచ్చరిత్ర రచయిత హేమాడ్ పంత్ మహాశయుడు, ఆంగ్ల అనువాదం శ్రీ గుణాజీ గారు. ఆ ఆంగ్ల అనువాదం నుంచి తెలుగులోకి తర్జమా చేసిన వారు శ్రీ ప్రత్యనారాయణరావు గారు. శ్రీ ప్రత్యనారాయణరావు గారు ఈ గ్రంథాన్ని బాబాగారి సంపూర్ణ అనుగ్రహంతో రచించారు. వారి జీవిత చరిత్ర చూస్తే వారు ఒక బుద్ధ భగవానులాగా మనకు దర్శనమిస్తారు. బుద్ధ భగవానుడు కూడా వైరాగ్యంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయి జ్ఞానాన్ని పొందారు. అలాగే ప్రత్యనారాయణరావు గారు కూడా వైరాగ్యంతో సంసారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి బాబా అనుగ్రహాన్ని పొంది శ్రీ సాయి సచ్చరిత్రను తెలుగులో అనువదించి
దాన్ని దాదాపు 100కు పైగా మహాపుణ్యక్షేత్రాలలో స్వయంగా ఆయన పారాయణం చేసి దానికి ఒక పవిత్రతను, శక్తిని ఆపాదింపచేశారు. ఆ తర్వాత సాయినాథుల వారు వారి స్వప్నంలో దర్శనమిచ్చి హైదరాబాద్లో ఉన్న ఒక చీఫ్ ఇంజనీర్ గారు ఈ గ్రంథాన్ని ముద్రించడానికి నీకు సహాయం చేస్తారు, వెళ్ళి వారిని కలువని ఆదేశిస్తే ఆ విధంగా హైదరాబాదు రావడం, బాబా చెప్పినట్టుగా ఆ చీఫ్ ఇంజనీర్ గారిని కలవడం, వారు దీన్ని ముద్రించడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆ విధంగా బాబా గారు ప్రత్యనారాయణరావు గారి చేత వ్రాయించడమే కాదు, ముద్రింప చేయడం కూడా ఆయనే చేశాడు. ఆ తర్వాత కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలు ఈ గ్రంథాన్ని పారాయణం చేశారు. ముఖ్యంగా భరద్వాజ మాస్టర్ గారు లాంటి వారు కూడా ఈ గ్రంథాన్ని మొదట పారాయణం చేసి బాబా గురించి తెలుసుకొని ఆ తర్వాత వారు అనేకమైన గ్రంథాలు రచించడం జరిగింది. తెలుగు ప్రజలు ఎవరికైనా సరే మొట్టమొదటి పారాయణ గ్రంథంగా శ్రీ ప్రత్యనారాయణరావు గారు తెలుగులో అనువదించిన ఈ సచ్చరిత్రే ఆధారంగా ఉంది. ఎంతోమంది సిద్ధపురుషుల్ని, మహాత్ముల్ని, భక్తులను తయారు చేసిన చరిత్ర ఈ సచ్చరిత్రకు ఉంది. ఇప్పటికీ కూడా ఈ శ్రీ ప్రత్యనారాయణరావు గారు ట్రాన్స్లేట్ చేసిన గ్రంథాన్నే సప్తాహ పారాయణంగా కానీ ఏకాహ పారాయణంగా కానీ వాడుతూ ఉంటారు. మరి ఇతర గ్రంథాలు వేటిని కూడా సప్తాహ పారాయణంగా చేసేవాళ్ళు కానీ ఏకాహ పారాయణంగా చేసేవాళ్ళు కానీ ఉండరు సాధారణంగా. అది చాలా అసాధ్యమైన పని. మణి అమ్మగారు ట్రాన్స్లేట్ చేసిన గ్రంథం చాలా విస్తృతంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక్క రోజులో పూర్తి చేయడం అంటే అది అంత సులభంగా అయ్యే పని కాదు. వారం రోజులు పూర్తి చేయడం కూడా చాలా కష్టం. ఏ రోజు అధ్యాయాలు ఆ రోజు శ్రద్ధాభక్తులతో పూర్తి చేయడం కూడా కష్టం. ఈనాటి పరిస్థితుల్లో ఒక 20-30 సంవత్సరాల్లో భక్తులకు ఆ ఓపిక ఉండేదేమో కానీ ఇప్పుడు లేదు, కష్టం. కనుక ఇప్పటికీ కూడా సప్తాహ పారాయణం, ఏకావ పారాయణం శ్రీ ప్రత్యనారాయణరావు గారి ట్రాన్స్లేట్ గ్రంథమే చేయబడుతుంది. నాకు తెలిసి నా లెక్కలో దాదాపు 50 లక్షల మంది పైగా ఈ సత్యత గ్రంథాన్ని షిరిడీలో సంస్థానం ద్వారా కొనుక్కోవడం జరిగింది. లక్షలాది మంది నిత్యపారాయణ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు సత్సంగంలో చెప్తూ ఉంటాను, ఎక్కువ మంది హైందవుల చేత, తెలుగు ప్రజలే కాదు, ఎక్కువ మంది హిందువుల చేత ప్రతినిత్యం పారాయణ చేయబడుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే అది శ్రీ సాయి సచ్చరిత్ర. ఏమండి, భగవద్గీత లేదా, రామాయణం లేదంటే ఉంది. అవి మహాగ్రంథాలు, అద్భుత గ్రంథాలు, మోక్షప్రదాయక గ్రంథాలు. కానీ మన వాళ్ళు ఎవరు కూడా వాటిని నిత్యపారాయణంగా చేసే అలవాటు లేదు. ఆ అలవాటును తిరిగి కొనసాగింప చేయడానికే ఆ పరమాత్మే సాయినాథులుగా అవతరించి గ్రంథపారాయణం అనేది ఒక సాధనా మార్గంగా మనకు అందజేశాడు. ఆ విషయంలో తెలుగు ప్రజలు అదృష్టవంతులు. బాబా భక్తుల్లో ఎక్కువ మంది తెలుగు ప్రజలే ఉండటం, వారు బాబా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉండడం, బాబా భక్తిని కొనసాగిస్తూ ఉండడం, అది మనం చేసుకున్న అదృష్టం. ఆ తండ్రికి మన మీద ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా శ్రీ ప్రత్యనారాయణరావు గారి చేత అనువదించబడిన ఈ గ్రంథాన్ని నేను రోజుకొక అధ్యాయం బాబా ఆశీర్వాదం, అనుగ్రహం ఉంటే పారాయణం చేసే ప్రయత్నం చేస్తాను. బాబా ఆశీర్వాదం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి రోజు పారాయణం గురువారం. ఉపోద్ఘాతము శ్రీ సాయిబాబా ఎవరు? శ్రీ సాయిబాబా సర్వ అంతర్యామి. ఇవి ఈ అధ్యాయంలో ఉండే ముఖ్యమైనటువంటి విషయాలు. ప్రతి అధ్యాయానికి ముందు ఆ అధ్యాయంలో చెప్పబడే విషయాలని విశేష సూచిక కింద మనకు అందచేయడం అనేది ఒక గొప్ప ప్రయత్నం. సులభంగా సచ్చరిత్ర, అందులో ఉన్న కథలు తెలుసుకునే అవకాశం భక్తులకు కలుగుతుంది. ఉపోద్ఘాతం. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధం. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీన్ని చదువుతారు. కొందరు దీన్ని నిత్యపారాయణం చేస్తారు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్కయు, శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలను, విచిత్ర చర్యలను వర్ణించబడి ఉన్నవి.
వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్.ఆర్. పాంగార్కర్ అభిప్రాయం ప్రకారం ఈ రెండు అవతారాలు 14-15 శతాబ్దముల్లో వెలిసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కలకోటకర్ మహారాజు గారు, తుట్టతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని శ్రీ షిరిడీలోని శ్రీ సాయిబాబాయును. బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. శ్రీ అక్కలకోటకర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయ్ అని కొందరి భక్తుల నమ్మకం. 5వ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరచుచున్నవి. కాబట్టి సాయిబాబా వారు అక్కలకోట మహారాజు గారి అవతారం అని సచరిత్ర ద్వారా తెలుస్తుంది. మరి ఇంకా ఆయన ముస్లిం అనే అవకాశం ఎలా ఉంటుంది? సచరిత్ర చదవకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళ విషయాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమను గ్రంథమనందు 53 అధ్యాయములలో సరస్వతీ గంగాధరుడు ఎలా వర్ణించాడో, అలాగే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దాబోల్కర్ అనువారు, అనగా హేమాడ్ పంతు అనువారు శ్రీ సాయి లీలలను 53 అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథమున వర్ణించి ఉన్నారు. కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చు. చాలా సందర్భాల్లో బాబాగారు నా చేత చెప్పించారు. ప్రస్తుత గురుచరిత్ర ఏమిటి అంటే సచ్చరిత్ర. ముందుగా ఉన్న గురుచరిత్రలో దానికంటే కూడా సాయినాథుల వారికి సంబంధించిన సచ్చరిత్ర పారాయణం చేసిన వాళ్ళు ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. గురుచరిత్రలో చెప్పబడని అనేక సాధనా రహస్యాలనొచ్చు, మానసిక బలహీనతలనవచ్చు, వీటన్నిటి గురించి తెలియచేసి మనిషిని ఒక మంచి వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే శక్తి శ్రీ సాయి సచ్చరిత్రకు మాత్రమే ఉంది. పై చరిత్రల గూర్చి దిగువ అంశములు గమనార్హములు. శ్రీ గురుచరిత్రను వ్రాసిన వారు కన్నడం వారు కాబట్టి వారికి మరాఠీ భాష బావుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథాన్ని వారు వ్రాయగలిగారు. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు. వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతం వారి నిత్య పారాయణ గ్రంథం. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందుపరిచి వండుట చూడగలరు. శ్రీ గురుచరిత్రం ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడి ఉండటం చేత దాన్ని బోధపరుచుకునుట బహు కష్టం. దాని ఆచరణలో పెట్టుట మరింత కష్టం. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వానిని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. ఇది సత్యం. గురుచరిత్రను బాగా చదివి పారాయణం చేసి ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది, ముఖ్యంగా స్త్రీమూర్తులు, గురుచరిత్రను ప్రచారం చేస్తున్న స్త్రీమూర్తుల్లో కొందరు ఇందులో రాయబడినటువంటి స్త్రీలు ఆచరించవలసిన విధి విధానాలన్నీ కూడా తప్పు, అవి పురుష అహంకారంతో అలా పురుషులు రాశారు దాన్ని. అంటే గ్రంథం పురుషుడు రాశాడు కాబట్టి స్త్రీలను అణగదొక్కే ఉద్దేశంతో అలా రాశాడు కాబట్టి అవి సత్యం కాదు అని అనడం కూడా నేను విన్నాను. ఇది చాలా బాధాకరం. మనం ఆచరించలేనివన్నీ కూడా కల్పించి రాశారు అనడం ఈనాటి మనుషుల యొక్క లక్షణం. మగవాళ్ళు అనుకోండి, మగవాడు ఇలా ఉండాలి, రాముల్లా ఉండాలి, అలా ఉండాలి అంటే అబ్బాయి అవన్నీ కల్పించి రాశారంటారు. ఆడవాళ్ళు అనుకోండి, వాళ్ళు నియమనిష్టలతోటి భర్త లేనప్పుడు వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు ఇవన్నీ దాంట్లో గురుచరిత్రలో చాలా ఎక్కువగా చెప్పబడ్డాయి. అది ఆనాటి కాలమాన పరిస్థితుల్లో స్త్రీమూర్తులు ఆచరించగలదగినవి కాబట్టి
వాటినే చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఎవరైతే మహాపతివ్రతలుగా చెప్పబడ్డారో వారు ఆచరించిన విధి విధానాలను అందులో చెప్పడం జరిగింది. అంతేగాని ఆడవాళ్ళని అనగదొక్కాలనే ఉద్దేశంతో రాయబడిన గ్రంథం కాదది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ గ్రంథంలో చెప్పబడిన విధి విధానాలను ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆచరించడానికి అసాధ్యమైన రీతిలో ఉన్నవి. అవి ఆనాటి కాలమాన పరిస్థితులు ఉన్న మానవులు ఆచరించడానికి అవకాశం ఉంది, కానీ ఇప్పుడు కష్టం. ఇప్పుడు ఆచరించదగినవి శ్రీ సాయి సచ్చరిత్రలో సాయినాథుల వారి ద్వారా మనకు లభించినవి. అది అదృష్టం. కనుక సచ్చరిత్ర, ప్రస్తుత గురు చరిత్ర, దీనిని చదవడం ద్వారా మనం ఈనాటి కాలమాన పరిస్థితుల్లో కూడా ఆ మోక్ష మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది బాబాగారి భక్తులుగా మారుతున్నారు, సచ్చరిత్ర పారాయణం చేసి తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏళ్లకు వ్రాయబడ్డాయి. కానీ శ్రీ సాయి సచ్చరిత్రంలోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూశాడు. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథాన్ని ప్రారంభించాడు. వారి ఆజ్ఞానుసారం అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాసి ఉంచుకున్నాడు. 1918వ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి సచ్చరిత్రమును కొంచెం కొంచెంగా ప్రకటించాడు. శ్రీ సాయి సచ్చరిత్రము ఈ విధంగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికంగా ప్రచురించబడి 1930లో పూర్తి గ్రంథరూపంగా ముద్రించబడింది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రము ప్రస్తుత గ్రంథం అధికారికమైనది, నమ్మదగినది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యం లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము లాంటిది. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నాసాహెబ్ దాబోల్కర్ కూర్చాడు, రచించాడు. కానీ ప్రతి అధ్యాయము చివర శ్రీ సాయి ప్రేరణచే హేమాడ్ పంతుచే వ్రాయబడి ఉన్నట్లుగా ఉంది. కాబట్టి ఈ హేమాడ్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చు. అన్నాసాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరుణించారు. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి వసంగిరో అను విషయాన్ని 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నాడు. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడినది. గ్రంథ రచయితయగు దాబోల్కర్ 1859వ సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేల్వే మాహిమనందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి తాతతండ్రులు దైవభక్తి కలవారు. దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతా బావుగా ఉండకుండట చేత వారు పై క్లాసులు చదువుట మానుకున్నారు. అప్పట్లో ఉన్న సర్కారు నౌకరి పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించారు. ఆ సమయమందు కులాబా జిల్లాలో మమలతదారుగా ఉన్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధికుశలతను, సేవా నిరతిని చూచి మెచ్చుకొని తలాటి అను గ్రామోద్యోగిగా నియమించారు. తర్వాత ఇంగ్లీషు గుమస్తాగా వేశారు. పిమ్మట మమలతదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించారు. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా ఉంచారు. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులయందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులయ్యారు. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరంలో ఠానా జిల్లాలోని షాహాపూర్లో మమలతదారుగా నియమింపబడ్డారు. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమించబడ్డారు. వారక్కడ 1907 వరకు ఉద్యోగం చేశారు. తర్వాత ఆయన ముర్బాడు, ఆనందు, బోర్సదులలో పనిచేశారు. 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. ఈ సంవత్సరం అందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయిబాబా వారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశారు. అదియును విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యారు. బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానాన్ని 1929వ సంవత్సరంలో తాను మరణించు వరకు ఎంతో చాకచక్యంగా నడిపారు.
వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉన్నారు. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు? సాయిబాబా ముస్లిం అని కొంతమంది అవివేకులు, అజ్ఞానులు, అల్పులు, లేదు బాబా గారికి కులం లేదు, మతం లేదు, ఆయన స్వయం ప్రకటితం అయ్యారు, ఆయనకు తల్లిదండ్రులే లేరు కాబట్టి ఆయన ప్రకటమయ్యారు కాబట్టి ఆయనకి ఏ కులం లేదు, మతం లేదు, అన్ని కులాలను అన్ని మతాలను ఆయన ఆదరించారు. ముఖ్యంగా హిందూ ముస్లిం ఆచారాలను పద్ధతుల్ని రెండింటినీ కలగలిపి ఆయన ఆచరించారు. కాబట్టి బాబా గారికి కులం మతం లేదు అని కొంతమంది నిజమైన సాయి భక్తులు, సాయితత్వం ఎరిగిన వాళ్ళు చెప్తూ ఉంటారు. మరికొంతమంది బాబాగారు దత్తాత్రేయ అవతారం కాబట్టి ఆయన మన హిందువే అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ రెండు నిజం. బాబాగారు దత్తాత్రేయ స్వరూపం అనేది ఆధారాలున్నాయి. బాబాగారికి కులం లేదు, మతం లేదు, ఆయన ప్రకటమయ్యాడు అనేది నిజం. కానీ బాబా ముస్లిం అని లేదా హిందూ అని ఏదో ఒక మతానికి అంటగట్టాలని ప్రయత్నం చేసేది రెండు కూడా అబద్ధమే. సాయిబాబా ఎవరు అన్న ప్రశ్నకు 3 విధాలుగా సమాధానం చెప్పవచ్చు. దీర్ఘాలోచన చేయకుండా విషయముల గురించి కానీ మనుషుల గురించి కానీ అభిప్రాయం చెప్పే అభ్యాసం కలవారు సాయిబాబానొక పిచ్చి పకీరని, వారు షిరిడీలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరాలు నివసించారని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపంగా ధనం వసూలు చేస్తూ ఉండేవారని చెప్పుకుంటారు. ఈ అభిప్రాయం కూడా తప్పు. ఆర్య తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంటతడి పెట్టుకున్నాడు. అతనితో బాబా ఇలా అన్నాడు, పిచ్చివాని వలె ప్రవర్తిస్తున్నావేమి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? దానికి తర్కడ్ గారి మిత్రుడు ఇట్లా జవాబిచ్చాడు, నాకు ఆ విషయం తెలియదు బాబా, ఎందుకంటే మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇలా అన్నాడు, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుంటారో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో. అంటే బాబా నేను సర్వవ్యాపి అయిన పరమాత్మతత్వాన్ని అని తెలుసుకోమంటున్నాడు. ఆ తెలుసుకోవాల్సిన బాధ్యత మందే. మనం ఇంకా బాబా మన పూజా మందిరంలోనే ఉన్నాడు, మన ఊరిలో ఉన్న గుడిలో ఉన్నాడు, లేదా షిరిడీలో ఉన్నాడు అనే భ్రమలోనే ఉంటే మనం బాబాని ఎప్పటికీ అర్థం చేసుకోలేం. కొందరు సాయిబాబాను మహాసిద్ధపురుషుడు అన్నారు. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించారు. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించారు. ప్రతి సంవత్సరం షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంతచూడామణిగా పేర్కొన్నారు. ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవంగాను సేవించిన వారు బాబాను భగవదవతారముగా ఇప్పటికీ భావిస్తూ ఉన్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతాలు చెప్తాను అని చెప్తున్నాడు. శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి అని ఎవరు చెప్తున్నారు? బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథానికి పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబి రేగే గారు ఇలా రాసి ఉన్నారు. ఒక హైకోర్టు జడ్జి ఇలా చెప్తున్నారు బాబా గురించి. కాబట్టి అజ్ఞానులు అల్పులు చెప్పింది ఎప్పుడూ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. జ్ఞానులు, పండితులు, మేధావులు, విద్యావేత్తలు చెప్పిందే లెక్కలోకి వస్తుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారు ఒక రూపుదాల్చిన భగస్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గాన్ని ప్రకాశింపచేస్తూ ఉండేవారు. వారి నశ్వరమైన దేహం మాయమైపోయినది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రం ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుతున్నారు. ఇది ఒక హైకోర్టు జడ్జి గారు చెప్పింది. ఇది నమ్మదగినది. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవంలోని పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇలా వ్రాసి ఉన్నారు. మరొక హైకోర్టు జడ్జీలు, లాయర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్సు, పండితులు, ఇలా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఫకీరు వేషంలో ఉన్న బాబా గారిని సాక్షాత్తు పరమాత్మగా చెప్తే, ఒక నెత్తి మీద రూపాయి పెడితే పైసా కూడా అమ్ముడుగా అని పనికిమాలిన వాళ్ళు బాబాగారి కులగోత్రాల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. అప్పుడప్పుడు కోపం కూడా వస్తూ ఉంటుంది. నేను సాయిబాబాను సృష్టి స్థితిలయకారకుడిగా భావిస్తాను.
1918వ సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేను అలా భావించాను. ఇప్పటికీ నేను అలాగే భావిస్తూ ఉన్నాను. నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరం మా కనుల ముందు సంచరిస్తూ ఉండేది. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషంగా ఆకర్షిస్తూ ఉండేది. కానీ ఎక్కువ భాగం మా ఎరుకలో నిలిచినది మాత్రం వారి అనంతతత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబం వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహం ఒక్కొక్కప్పుడు మా ముందర తలుక్కుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహం మాయమై సాయిబాబాను శాశ్వతమైన అనంత శక్తి మాత్రమే నిలిచి ఉన్నది. ఇది మరొక జడ్జి గారి అభిప్రాయం. అంటే బాబా అనే ఆ రూపం అశాశ్వతం, కానీ ఆ రూపంలో ఉన్నటువంటి సాయిబాబా అనే అనంతమైన విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మ చైతన్యం అది ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ మాకు అనుభవంలోకి వస్తూనే ఉంది. అది బాబా అంటే. పరబ్రహ్మానికి కులం ఏంటి, మతం ఏంటి, పిచ్చి యాదవులు కాకపోతే. బివి నరసింహస్వామి గారిచే రచించబడిన భక్తుల అనుభవంలోని గ్రంథంలో 1920 పుటలలో ఆచార్య జీజీ నార్కే ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశాడు. ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఇంటి మధ్య నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరిగా ఉంచాను. సాయిబాబా భగవంతుడు, ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని పూజించేవారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపుతుడై ఉన్నాడు. అకారణముగా వారు కోపగించుచు శపించుచు భయపెడుతూ ఉన్నారు. ఈయన పిచ్చివాడా ఏమిటి అనే సంశయం నా మనస్సులో మెదిలింది. మామూలుగానే హారతి పూర్తి అయిపోయింది. ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములు ఒత్తుచూ కూర్చున్నాను. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచూ నేను పిచ్చివాడను కాను అన్నారు. ఎంత ఆశ్చర్యం! నా హృదయగత భావాన్ని గ్రహిస్తున్నారు. వారికి తెలియకుండా మనం ఏ రహస్యాన్ని దాచదాలం. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామిత్వాన్ని గురించి అనేక నిదర్శనాలు నాకు కలిగాయి. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడువని వలె మాట్లాడేవారు. నా హృదయంలో గల ఆలోచనలు కోరికలను గ్రహిస్తూ ఉండేవారు. వారు నాలో ఉన్న భగవంతుడు, వారే భగవంతుడిని నిశ్చయించుటలో నాకు ఎట్టి సంకోచము లేదు. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షిస్తూ ఉండేవాడిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్ఛానుసారం సర్వమును నడిపించదనియు ఒకే నమ్మకం కలుగుతూ ఉండేది. ఇది పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రాశాడు. పెద్ద విద్యావేత్త, మేధావి. ఈ మహామేధావులు, పండితులు, గొప్ప గొప్ప అధికారులు ఫకీర్లో పరమాత్మను దర్శిస్తే ఇప్పుడున్నటువంటి అల్పులు, ఏ విద్యాగంధం లేని వాళ్ళు, మతం అనే ఒక పిచ్చి తప్ప ఏ జ్ఞానము లేనివారు, ఏ ఆధ్యాత్మిక జ్ఞానము లేనివారు, ఏ సాధన లేనివారు బాబాగారిని ఒక మతానికి అంటగట్టేసి ఏదో మాట్లాడడం చూడ అది మహాపాపం అనిపించుకుంటుంది. వారి ప్రయత్నాన్ని ఎంత త్వరగా మానుకుంటే వాళ్ళు, వారి కుటుంబం అంత బాగుంటుంది. రావ్ బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడీ సాయిబాబా అయిన గ్రంథానికి ఉపోద్ఘాతంలో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును అగు దాదాసాహెబ్ కాపడ్డే గారు ఇలా అంటున్నారు. కాపడ్డే ఎవరు? మన యొక్క స్వాతంత్ర సమరయోధుడైన బాలగంగాధర్ తిలక్కు స్నేహితుడు. ఆయన కేసులు వాదించే గొప్ప వకీలు, ఢిల్లీలో గొప్ప పేరు పొందిన వ్యక్తి. ఆయన బాబా గురించి ఏం చెప్తున్నాడు? శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మెదలు ఆలోచనలు అన్నీ తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచూ సుఖ సంతోషములు కలుగచేస్తూ ఉండేవారు. ఆయన భూమిపై నడయాడు దైవం అనే భావం కలుగుతూ ఉండేది. ఇది కాపడ్డే గారి అభిప్రాయం. కాబట్టి ఇంతమంది మహాత్ములు, గొప్పవాళ్ళు బాబాను భగవత్స్వరూపుడు అంటే ఇంకా ఆలోచించాలా? దాసగన మహారాజు తన స్తవన మంజరైన స్తోత్రమనందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగాను, నిత్య శాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమాడ్ పంతు శ్రీ సాయి సత్యత్వం యొక్క మొదట అధ్యాయంలో సాయిబాబాను గోధును విసురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించాడు. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడనియు చెప్పి ఉన్నారు. షిరిడీ భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఓరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగుతాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవాని సంబోధించేవాడు. ఈ భక్తులందరి అభిప్రాయాలను అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయిబాబా అవతార పురుషుడని భావించడం కాక
ఉపనిషద్ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అను సత్యాన్ని దర్శించారు. బృహదారణ్యక, చాందోగ్య, కట, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచన అనియు, అది అంతయు సర్వాంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వక్కానిస్తున్నవి. ఈ సిద్ధాంతాన్ని నిరూపణ చేయడానికి తగిన ఉదాహరణమే శ్రీ సాయి. శ్రీ సాయి సచ్చరిత్రమును, సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివినవారు తప్పక ఈ సత్యాన్ని గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. ఓం శ్రీ సాయిరాం. ఉపోద్ఘాతం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. రేపు మొదటి అధ్యాయం పారాయణం శ్రవణం చేసుకుందాం. సాయిరాం.